జగన్నాథుడు సంవత్సరానికి ఒకసారి గణపతి రూపంలోకి ఎందుకు మారతాడో మీకు తెలుసా? కర్ణాటకలో గణపతి భట్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి గణేశుడు అంటే చాలా ఇష్టము. ఆయన గణేశుడిని తప్ప ఇంకెవ్వరిని పూజించేవాడు కాదు. ఈ లోకంలో గణపతి తప్ప ఇంకొక దేవుడు లేడు అని భావించేవాడు. అలా భారతదేశంలో ఉన్న మొత్తం గణేశుడి ఆలయాలకు వెళ్లి దర్శించుకునేవాడు. అలా ఒక రోజు పూరికి కూడా వస్తాడు. ఆ రోజే స్నాన్ పూర్ణిమ, అంటే జగన్నాథుడికి స్నానం చేయించే రోజు. గణేష్ భట్ జగన్నాథుడిని చూసి, ఈయన ఏమి దేవుడురా స్వామి, సరిగ్గా ముఖం లేదు, సరిగ్గా చేతులు లేవు, కాళ్ళు అయితే అస్సలు లేవు, పెద్ద పెద్ద కళ్ళు తప్ప ఇంకేమీ లేవు అనుకున్నాడు. అది జగన్నాథుడు విని, గణపతి భట్ట, నా పేరు జగన్నాథుడు, నేను ఈ జగానికే నాయకుడిని అని అంటాడు. అప్పుడు గణపతి, లేదు లేదు, గణేశుడు తప్ప ఇంకొక దేవుడు లేడు అని అనగా, జగన్నాథుడు నవ్వుకొని, నేనే బ్రహ్మని, నేనే శివుడిని, నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని మరియు ఇంద్రుడిని, అంతెందుకు గణేశుడిని కూడా నేనే అని అంటాడు. గణపతి భట్టు నవ్వుకొని,